హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ఆంధ్రప్రదేశ్లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ తన భర్తకు ఆర్థికంగా సహాయం చేద్దామని చెప్పేసి ఒక లోన్ యాప్లో మనీ తీసుకుని ఇద్దామని చెప్పి ట్రై చేసింది. దాని తర్వాత అది ఫ్రాడ్ అనే విషయం తెలుసుకున్న తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. సో ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె పేరు సరస్వతి. తన భర్తకు ఏదో రకంగా హెల్ప్ చేద్దాం ఆర్థికంగా. డైలీ తను కష్టపడుతున్నాడు, రేయి పగలు కూడా. సో తను ఆర్థికంగా హెల్ప్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ గట్టెక్కుతుంది, ఒక మెట్టు పైకి వస్తుందని చెప్పేసి ఆమె ఆలోచన చేసింది. అలాంటి ఆలోచన చేయడంలో తప్పులేదు, కరెక్టే. కానీ ఆమె వేసిన స్టెప్ ఇక్కడ తప్పు అని చెప్పాలి. ఏంటంటే డైలీ స్మార్ట్ ఫోన్లో తనకి టెక్స్ట్ మెసేజ్ వస్తున్నాయి తెలుగులో. అంటే మీకు లోన్ వస్తుంది ఇంత, దాదాపు 10 లక్షలు, 5 లక్షలు, 1,00,000, 2 లక్షలు, 50,000 ఇలా మనకి టెక్స్ట్ మెసేజ్లు వస్తాయి. తనకే కాదు అందరికీ వస్తాయి. అయితే సరస్వతి పెద్దగా చదువుకోలేదు. సో చదువుకోకపోవడం వల్ల తను ఏదైతే తెలుగులో వచ్చిందో టెక్స్ట్, ఆ టెక్స్ట్ కింద వచ్చిన ఒక లింక్ని క్లిక్ చేయండి అని కూడా మనకి మెసేజ్ వస్తుంది. సో తను కూడా అలాగే వచ్చింది. ఆ లింక్ని ఆమె క్లిక్ చేసింది. క్లిక్ చేసిన తర్వాత మొత్తం కూడా వాళ్ళు ఏదైతే పంపించారో సైబర్ నేరగాళ్ళు, అదంతా కూడా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మన నేమ్స్, మన డీటెయిల్స్, మన నెంబరు, మన ఈమెయిల్ ఐడి అవన్నీ కూడా ఫిల్ చేయమని చెప్పేసి అక్కడ అడుగుతుంది. తెలుగు టెక్స్ట్లో అడుగుతుంది. ఎందుకు తెలుగు టెక్స్ట్లో అడుగుతుందని చెప్తున్నానంటే, వాళ్ళ టార్గెట్ ఏంటంటే చదువుకున్న వాళ్ళు కాదు. అంటే చాలామంది 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకుని ఆపేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు చూసారా, వాళ్ళ మాత్రమే వీళ్ళ టార్గెట్. ఎందుకంటే ఒకవేళ చదువుకున్న వాళ్ళైతే ఇది ఫ్రాడ్ అనే విషయం వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది కదా. దానికి సంబంధించిన అవేర్నెస్ చాలా వరకు ఇప్పటివరకు వచ్చేసింది సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి. అయితే మొత్తానికి ఆ లోన్ యాప్ తన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా పంపించింది. దాని తర్వాత వాళ్ళ ఒక ఓటీపీని కూడా ఈమెకు పంపించారు. ఓటీపీని పంపించిన తర్వాత తిన అకౌంట్లో అమౌంట్ పెద్దగా లేదు. అయితే వాళ్ళు కాల్ చేశారు. ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఉన్నారో ఈ సరస్వతికి కాల్ చేసి, అమ్మ మీకు లోన్ వస్తుంది కానీ మీరు కొంచెం కొంచెం కట్టుకోవాలి, ముందు మీరు డిపాజిట్ చేయాలని చెప్పేసి ఆమెను అడగగా, సరస్వతి ఫస్ట్ తన భర్త కష్టంతో దాచుకున్న ఒక 20,000 డబ్బుల్ని డిపాజిట్ చేసింది. దాని తర్వాత మరొకసారి కాల్ చేసి ఒక 60,000 డిపాజిట్ చేసింది. దాని తర్వాత మళ్ళీ 1,00,000 రూపాయలు కూడా వాళ్ళు డిపాజిట్ చేయమని అడగడంతో ఆమెకు అప్పుడు అర్థమైంది ఇదంతా ఫ్రాడ్ అని చెప్పేసి. తర్వాత ఆ విషయాన్ని ఎవరికి షేర్ చేసుకోవాలో తెలియక మళ్ళీ భర్తకు చెప్తే తను ఎక్కడ ఇబ్బంది పడతాడా, లేకపోతే కొడతాడా, తిడతాడనే భయంతో ఆమె ఒక సెల్ఫీ వీడియో తీసుకుని చనిపోవడం జరిగింది. సో చాలామంది కూడా ఇలా మోసపోతున్నారు. చాలామంది చెప్తున్నారు లోన్ యాప్స్లో మీరు అమౌంట్ తీసుకోకండి, అమౌంట్ తీసుకుంటే మిమ్మల్ని చాలా ఇబ్బంది పడతారు. అంటే ఇప్పటి వరకు నేను నార్మల్గా ఈ ఫ్రాడ్ లింక్స్ వస్తున్నాయి, ఫ్రాడ్ లోన్ యాప్స్ అని వాటి గురించి చెప్తున్నాను. సాధారణంగా కొన్ని మంచి లోన్ యాప్స్ కూడా ఉన్నాయి, అవి అందరికీ ఉపయోగపడతావు నేను చెప్పను. మంచి లోన్ యాప్స్ వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. ఏంటంటే ఆ లోన్ తీసుకున్న తర్వాత మనం సరైన టైంకి మనం ఆ లోన్ కట్టకపోతే వాళ్ళు మాట్లాడే విధానం చాలా దారుణంగా ఉంటుంది. అలాగే వాళ్ళు ఒక టెక్స్ట్ మెసేజెస్ని మన ఫోన్లో ఎవరైతే కాంటాక్ట్స్ ఉన్నాయో, మన పర్సనల్ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఒక టెక్స్ట్ మెసేజ్ చేస్తారనమాట, వీడు పెద్ద ఫ్రాడ్, వీడు పెద్ద నేరస్తుడు, వీడు లోన్ తీసుకుని కట్టలేదు అని చెప్పేసి అలా మెసేజ్లు పెడతారు. ఫస్ట్ అలా పెడతారు. అండ్ సెకండ్ టైం అంటే మనం ఇంకా ఎంత చెప్పినా కట్టకపోతే వాళ్ళు ఇంకా విచక్షణంగా ప్రవర్తిస్తారు. ఎలా అంటే, వీడు ఒక అమ్మాయిని రేప్ చేసేసాడు, వీడు ఒక వ్యక్తిని చంపేసి పారిపోయాడు, తిరుగుతున్నాడు, వీడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు, మీకు ఇతను ఆచూకీ తెలిస్తే చెప్పండి అని చెప్పేసి మన కాంటాక్ట్ లిస్ట్లో మన ఎవరైతే ఎక్కువగా క్లోజ్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ టెక్స్ట్ మెసేజ్లు పెడతారు. ఇలా ఓ వ్యక్తికి దీనికి సంబంధించే ఒక వ్యక్తికి ఇలా టెక్స్ట్ మెసేజ్ వెళ్ళింది. అంటే తను లోన్ కట్టలేకపోయాడు. ఆ టెక్స్ట్ మెసేజ్ వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళింది. వాళ్ళకి కొంచెం చదువుకున్నారు. వాళ్ళు ఆ టెక్స్ట్ మెసేజ్ని చూసిన తర్వాత వాళ్ళ తల్లికి హార్ట్ అటాక్ వచ్చింది. అంటే అదృష్టవంతు ఆమెకి ఏం కాలేదు, కానీ ఆమెకైతే హార్ట్ అటాక్ వచ్చింది, మంచాన పడిపోయారు ఆమె. అలాగే ఈ లోన్ యాప్స్ బాధితులు కూడా ఎక్కువగా ఎవరున్నారంటే, హైదరాబాద్ వచ్చి హాస్టల్లో కష్టపడుతూ పార్ట్ టైం జాబ్ చేసుకుందామని ట్రై చేస్తారు. కానీ పార్ట్ టైం జాబ్స్ వాళ్ళకి దొరకవు. దొరికినా కానీ ఆ టైమింగ్స్ అన్నీ కూడా సరిపోవు. సో వీళ్ళు ఏంటంటే నెలాఖరికి వచ్చేసరికి ఇంటి నుంచి డబ్బులు అందవు. సో హాస్టల్ రెంట్ కట్టుకోవాలి, లేదంటే రూమ్ రెంట్ కట్టుకోవాలి. అప్పుడు పక్కన ఒక ఫ్రెండ్ మనకు సలహా ఇస్తాడనమాట, లోన్ యాప్ ఉంటుంది, ఇలా చదువుకునే వాళ్ళు కూడా లోన్ యాప్స్ ఇస్తారు, ఈ
లోన్ యాప్ ఇంత అమౌంట్ ఇస్తే 10,000 ఇస్తుంది, 15,000 ఇస్తుంది, మనం ఇవి కట్టుకోవచ్చు, మళ్ళీ కొంచెం కొంచెం నెల కట్టుకోవచ్చు అని చెప్పేసి ఫ్రెండ్ సలహా ఇస్తాడు. అప్పుడు తను నెంబరు అవన్నీ డీటెయిల్స్ అన్నీ పెట్టి తన పాన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ పెట్టి కూడా లోన్ తీసుకుంటాడు. 10 నుంచి 15,000 వరకు కూడా ఇస్తారు. తీసుకున్న తర్వాత మరి కట్టాలి కదా, కట్టలేడు. రైట్. అదే ఫ్రెండ్ ఇంకొక ఆలోచన కూడా ఇస్తాడు. నువ్వు తీసుకున్న లోన్ కట్టాలంటే ఒక బెట్టింగ్ యాప్ ఉంది, ఆ బెట్టింగ్ యాప్లో పెడదాం మనం, ఆ బెట్టింగ్ యాప్లో పెడితే డబ్బులు డబుల్ వస్తాయి, 15,000 కాస్త 30,000 అవుతాయి, 30,000 60,000 అయిపోతాయి అని చెప్పేసి ఎవరైతే లోన్ యాప్ గురించి చెప్పాడో అలా ఆల్రెడీ ఒక లోన్ యాప్ బాధితుడే. కానీ మళ్ళీ తన ఫ్రెండ్కి షేర్ చేస్తాడు. నేను ఒక్కడిని ఎందుకు పాడవడం, నాతో పాటు వేరే వాడు కూడా పాడవుతే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆలోచిస్తాడు మన పక్కన ఫ్రెండ్. అయితే మొత్తానికి లోన్ యాప్ వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని డేట్స్ చెప్తారు. నెలాఖరి 30 కానీ లేకపోతే నెల ముందు 1st, 2nd, 3rd ఇలా డేట్స్ చెప్తారు. ఆ డేట్స్ లోపు కట్టాలి, లేకపోతే ఫైన్ పడుతుంది. సో ముందు నెల వదిలేస్తారు. దాని తర్వాత నెల నుంచి కట్టలేదనుకో, అప్పుడు మనకి ఇంకా టార్చర్ మొదలవుతుంది. నువ్వు ఎక్కడుంటావు, నువ్వేం చేస్తావు, మీ అమ్మకి చెప్పేస్తా, మీ నాన్నకి చెప్పేస్తా, నీ పరువు తీసేస్తారు ఖచ్చితంగా. ఈ లోన్ యాప్స్కి సంబంధించి, బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అప్పులైపోయి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ రీసెంట్గా ఒక అతను ఇలానే బెట్టింగ్లో ఎక్కువగా డబ్బులు పెట్టేసి, లోన్ యాప్లో ఎక్కువగా అప్పులు చేసేసి తన కిడ్నీని కూడా అమ్ముకున్నాడు. ఆ కిడ్నీని అమ్మేసిన తర్వాత కూడా తను మోసం చేశారు. చివరికి డబ్బులు ఇస్తానని చెప్పేసి 1,00,000 రూపాయలు చేతిలో పెట్టేసి వెళ్ళిపోయారు, 5 లక్షలు ఇస్తానని చెప్పేసి. రీసెంట్గా విజయవాడలో జరిగింది ఈ సంఘటన. ఒకసారి చాలా న్యూస్లో వచ్చింది. ఎవరైనా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎవరికైనా మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఇలాంటి బాధితులు ఉంటే వాళ్ళకి జాగ్రత్త చెప్పొచ్చు. కాబట్టి లోన్ యాప్స్లో ఇంత ఫ్రాడ్ ఉంటుంది. మంచి లోన్ యాప్స్ ఉంటాయి, చెడ్డ లోన్ యాప్స్ ఉంటాయి. చెడ్డ లోన్ యాప్స్ ఏంటంటే మన దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారు. మంచి లోన్ యాప్స్ ఏంటంటే ముందు మనకి డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చిన తర్వాత దానికి డబ్బులు వసూలు చేస్తారు. వాళ్ళు చెప్పడం కూడా చాలా మోటివేట్ చేస్తారు మనల్ని. లోను 10,000 ఇస్తున్నాం మీకు, 10 నెలలు, నెలకి 1,200 కట్టాలి, మొత్తం 10,000 ఇస్తారు, మనం 12,000 కట్టాలి 10 నెలలు, అట్లా మోటివేట్ చేస్తారు. మనం ఏమనుకుంటాం, అప్పుడు సిచ్యువేషన్లో ఎమర్జెన్సీ కాబట్టి మనకు అవసరం అని చెప్పేసి తీసుకుంటాం, ఏదో రకంగా కట్టేయచ్చు అనుకుంటాం. దాని తర్వాత మనం చాలా ఇబ్బంది పడతాం. సో చాలామంది కూడా ఈ లోన్ యాప్స్ బాధితులు చనిపోయారు. సో దీనికి సంబంధించి అవేర్నెస్ కూడా కొంచెం తీసుకురావాలని చెప్పేసి చాలామంది ట్రై చేస్తున్నారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ చాలా అవేర్నెస్ని క్రియేట్ చేసిన చాలామంది కూడా చెప్తున్నారు. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, అందరూ బాధితులే. కొంతమంది పెద్దలు అయితే ఈ విషయం ఎవరికైనా తెలిస్తే బాగోదని చెప్పేసి తీసుకుని చనిపోతున్నారు. కాబట్టి జాగ్రత్త. ఏదేమైనా సరస్వతి తన భర్తకి మంచి చేద్దామనే ప్రయత్నించింది, కానీ చివరికి తను అలా అయిపోయింది. తన ఒక సెల్ఫీ వీడియోలో కూడా తీసుకుంది. ఆ సెల్ఫీ వీడియోలో తను ఏం చెప్పిందంటే, బావా నన్ను క్షమించు, నీకు ఆర్థికంగా నేను హెల్ప్ చేద్దామని నిజంగా మనం సేవ్ చేసిన డబ్బులన్నీ కూడా కట్టడానికి ప్రయత్నించాను. ముందు 20,000 కట్టాను బావా, దాని తర్వాత 60,000 కట్టాను. 60,000 కట్టిన తర్వాత తను 1,00,000 రూపాయలు అడిగాడు. నాకు అప్పుడు అర్థమైంది నిజం, నాకు ఏదైతే వచ్చిందో అది ఒక ఫ్రాడ్ మెసేజ్ అని. దానికి సంబంధించి యూట్యూబ్లో కూడా నేను వీడియోలు చూసా, అప్పుడు అర్థమైంది. ఇంకా నీకు చెప్తే నువ్వు నన్ను ఏమన్నా తిడతావో కొడతావో లేకపోతే అనే భయంతో కాదు, అవి ఎలా వస్తాయో ఏం చెప్పాలో నాకు అర్థం కాక నేను చేసుకుంటున్నాను, నన్ను క్షమించని చెప్పేసి ఒక బాధాకరమైన వీడియో పెట్టేసి తను చనిపోవడం జరిగింది. సో ఏదేమైనా మనందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోన్ యాప్స్ బారిన ఎవరు కూడా పడొద్దు. అవసరమైతే ఉన్న దాంట్లో సర్దుకొని తిందాం, అంతేగాని ముందుగా వచ్చిందండి నెలకి ఈఎంఐలుగా కట్టేసుకుందాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇరుక్కుపోతాం. సో కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.